హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు మా ఇంట్లో మేము స్పెషల్గా తయారు చేసుకునే స్వీట్ ఎండుమిర్చి వేసి చేసిన గుమ్మడికాయ స్వీట్ను తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా గుమ్మడికాయ స్వీట్ కోసం తీపి గుమ్మడి లేదా మంచి గుమ్మడికాయను తీసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న తీపి గుమ్మడికాయను తీసుకున్నాను. దీనిని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ముందుగా గుమ్మడికాయను 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ కట్ చేసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, గుమ్మడికాయ అనేది 2 ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు వీటిని విడతీసుకొని గుమ్మడికాయ లోపల గింజల్ని తీసివేసుకోవాలండి. ఒక స్పూన్ని యూజ్ చేసి వీడియోలో చూపించిన విధంగా గుమ్మడికాయ లోపల గింజలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసివేసుకోవాలండి. చూడండి, ఒక గుమ్మడికాయ ముక్క లోపలి గింజలన్నిటినీ కూడా తీసివేశాను. ఇదే విధంగా ఇంకొక గుమ్మడికాయ ముక్క లోపలి గింజలన్నిటినీ కూడా తీసివేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గింజలన్నిటినీ కూడా తీసివేసుకోవాలి. ఇలా తీసివేసిన గింజల్ని శుభ్రంగా కడిగి ఎండపెట్టి దోరగా వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కకి ఉన్న తొడిమె భాగాన్ని కట్ చేసుకోవాలండి. చాకుతో కొంచెం జాగ్రత్తగా తొడిమె భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తొడిమె భాగాన్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కను వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల గుమ్మడికాయ పైన ఉండే తొక్క తీసుకోవడానికి సులభంగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలన్నిటినీ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ముక్క పై భాగాన ఉండే తొక్కను చాకుతో వీడియోలో చూపించిన విధంగా తీసివేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ పైన ఉండే తొక్క అనేది చాలా గట్టిగా ఉంటుందండి. అందువల్ల ఇలా తీయటం వల్ల గుమ్మడికాయ తొక్క అనేది సులభంగా వచ్చేస్తుంది. చూడండి, ఇదే విధంగా మిగతా వాటిని కూడా అన్నిటినీ తొక్క తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తొక్క తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. పాతకాలంలో గుమ్మడికాయ స్వీట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తయారు చేసేవారండి. చూడండి, ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా అన్నిటినీ అలా సన్న ముక్కల్లా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కొలత కోసం కొలుచుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పెద్ద డబ్బా తీసుకొని దాంతో కొలుస్తున్నాను. చూడండి, ఒక డబ్బా అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ మిగిలిన ముక్కల్ని కూడా అదే డబ్బాతో కొలుచుకోవాలండి. చూడండి, ఇంకొక డబ్బా కూడా ముక్కలు నిండుగా వచ్చాయండి. ఇప్పుడు వీటిని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 2 డబ్బాల గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక డబ్బా గుమ్మడికాయ ముక్కలకి పావు డబ్బా బెల్లం తురుము చొప్పున 2 డబ్బాల గుమ్మడికాయ ముక్కలకి అర డబ్బా బెల్లం తురుమును తీసుకున్నానండి. స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికన్నా ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేస్తే స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకొని 2 ముక్కలుగా చేసి నేతిలో వేసుకోవాలండి. ఎండుమిర్చి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఎండుమిర్చిలో వాతపు నొప్పుల్ని తగ్గించే గుణాలు ఉంటాయండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలండి. గుమ్మడికాయ స్వీట్ తినటం వల్ల వాతపు నొప్పులు వస్తుంటాయి అని అంటారండి. దాని తీవ్రతను కొద్ది వరకైనా తగ్గించడం కోసం ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేస్తారండి. మనం జున్ను తయారు చేసుకునేటప్పుడు వాతపు నొప్పులు రాకుండా మిరియాల పొడి ఎలా యాడ్ చేస్తామో ఇక్కడ ఎండుమిర్చిని అలా యాడ్ చేస్తామండి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మూత పెట్టి ఉడికించడం ద్వారా ఇందులో నీరు అనేది ఏర్పడి గుమ్మడికాయ ముక్క అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు తిరిగి మరలా మూత పెట్టుకొని గుమ్మడికాయ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, గుమ్మడికాయ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలండి.
ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు ముక్కలు నోటిలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుమును యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం తురుము గుమ్మడికాయ ముక్కల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా బెల్లం అనేది కరిగి ఈ గుమ్మడికాయ స్వీట్ అనేది లూజ్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ స్వీట్ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంచులకు అంటిన గుమ్మడికాయ స్వీటును గరిటెతో తీస్తూ బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది. ఈ గుమ్మడికాయ స్వీట్లో ఇలాచీ పౌడర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయరండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అయిన ఎండుమిర్చి వేసి చేసిన గుమ్మడికాయ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.